మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగతనాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఒక పక్కన దొంగతనాలు, అదేవిధంగా ఒక పక్కన సైబర్ నేరగాళ్ళు అయితే చాలామందిని ఇబ్బంది పెడుతూ దొంగతనాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనము నిజామాబాద్ జిల్లాలోని ఒక కిరాణా షాప్లో ఉన్నాము. అన్న, అసలు ఏం జరిగింది? ఎవరు వచ్చారు మీ దగ్గరికి అసలు? సార్ ఐడి పెట్టుకొని వచ్చిండు ఐసిఐసి ఎంప్లాయీ. నేను అన్నాడు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉండేనది, నేను స్వైప్ మిషన్ కూడా వాడతాను సార్, ఇది అప్డేట్ చేయాలి కరెంట్ అకౌంట్ అంటే అవును అని చెప్పాను. స్వైప్ చేస్తా అంటే నేను అప్డేట్ చేస్తా అంటే నేను ఫోన్ ఇచ్చా. ఫోన్ ఒక 5-10 మినిట్స్ చూసుకున్నాడు. చూసుకొని నేను లోపల గిరాకీ వచ్చే లోపల వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే వరకు నేను పోలీస్ స్టేషన్ వెళ్ళాను, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాను. దాని తర్వాత బ్యాంక్కి వెళ్ళి స్టేట్మెంట్ చూసే వరకు నా అకౌంట్ జీరో బ్యాలెన్స్, 1,06,000 రూపాయలు చిల్లరు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సైబర్ క్రైమ్ కూడా రిపోర్ట్ చేశాను. ఎస్ఐ గారు కూడా రిపోర్ట్ చేశాను. ఎస్ఐ ఇది చూస్తా అన్నాడు, గ్యారంటీగా హెల్ప్ చేస్తా అని చెప్పాడు. ఇంకా ఇప్పటి మటుకైతే ఏం లేదు. అంటే మీ చుట్టుపక్కల ఉన్న షాప్స్ కూడా మేము మాట్లాడడం జరిగింది. మీరు ప్రతిదీ ఏది మాట్లాడినా, ఎవరితో ఇంటర్గేట్ అయినా కూడా 2 సార్లు ఆలోచించి మాట్లాడతారు. ఏదైనా పేమెంట్ విషయంలో కూడా ప్రతిదీ చూసుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. మరి ఎందుకు ఇక్కడ ఎందుకు ఇట్లా గందరగోళం జరిగింది? మీ దగ్గర ఆ ఫోన్ ఎందుకు కొట్టేయడం జరిగింది అనేది? గందరగోళం ఎందుకు అయిందంటే ఆ పర్సన్ వచ్చే మాయమాటలకి నేను పడిపోయాను యాక్చువల్, నిజంగా చెప్పాలంటే. అతని అపియరెన్స్లో కూడా అట్లానే కనిపిస్తున్నాడు. మొత్తం మేనేజర్ టైపు అవన్నీ చూసే వరకు నేను అట్లనే అయిపోయాను. లేదంటే యాక్చువల్లీ నేను కాను. మ్యాక్సిమంగా నేను 2 సార్లు వెరిఫై చేసుకునే ముందుకెళ్తా. ఇక ఆ రోజు అలా అయిపోయింది అది. అంటే ఎన్నిసార్లు వచ్చిండు అనేది ఏమన్నా ఐడియా ఉందా? అంటే ఎవరి దగ్గరైనా వస్తే, ఎవరికైనా మోసం చేస్తే ఖచ్చితంగా ఒక 2-3 రోజులు ఖచ్చితంగా రెక్కీ చేస్తారు అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీ దగ్గరికి ఏమన్నా వచ్చిండా? అదే రోజు వచ్చిండా, లేకపోతే అంతకుముందు రోజు ఏమన్నా వచ్చిండా అనేది డౌట్. మేము పక్క వాళ్ళ ఫుటేజ్ మాకు అనుమానం వచ్చి పక్క వాళ్ళ ఫుటేజ్లో చూస్తే కూడా ఒక రోజు ముందు వచ్చిండు. సాయంత్రం సిగరెట్ తీసుకున్నాడు, కొద్దిసేపు అటు ఇటు తిరిగాడు. అంటే గిరాకీ ఉండడం వల్ల నేను ఎక్కువ అబ్జర్వ్ చేయలే అతన్ని. తెల్లారి నేను అతనికి ఏమంటారు కమిట్ అయిపోయాను ఆయనకు. అంతే, అది అక్కడ జరిగిన తప్పు అదే. అతన్ని నమ్మిన నేను అంతే. అంటే పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు అంటే ఇన్సిడెంట్కి సంబంధించి? ఇన్సిడెంట్కి సార్ ఎస్ఐ రామ్ గారు కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చిండ్రు. నేను పోగానే కంప్లైంట్ తీసుకుంటూ ఎఫ్ఐఆర్ చేసిండు. ట్రాకింగ్ చేస్తా అని చెప్పాడు. 100% గ్యారంటీ ఇచ్చాడు. సార్ మీద నమ్మకం అంతే. అంటే ఫోన్ మీ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాతనే మీకు గుర్తుకొచ్చిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాతనే ఈ విత్డ్రా చేసుకున్నట్టు మీకు మెసేజెస్ వచ్చినాయా, లేకపోతే ఏంటి? లేదు సార్, నేను ఫస్ట్ అతను తీసుకొని నేను సామాన్కి వెళ్ళాను. లోపలికి వెళ్ళే లోపల ఫోన్ లేదు, మనిషి లేడు. వెంటనే నేను సామాన్లన్నీ బంద్ చేసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చా. దాని తర్వాత అనుమానం వచ్చి నేను బ్యాంక్కి వెళ్ళే వరకు జీరో స్టేట్మెంట్ అయిపోయింది. మళ్ళీ నేను రిటర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను. రాములు సార్ ఫైల్ చేశారు. అతను ఎవరైతే వచ్చిర్రో ఆయన ఎంతసేపు ఉన్నాడు మీ షాప్లో? ఎంతసేపు ఉన్నారు? మీతో ఎంతసేపు మాట్లాడిరు? అసలు ఏమేమి మాట్లాడిరు అనేది దాని గురించి చెప్పండి. 10 నిమిషాల నుంచి 10 నిమిషాలు మాట్లాడారు సార్. ఇట్లా మొత్తం కొత్త ఆఫర్ అయింది, కొత్తగా అప్డేట్ వచ్చేసింది, మీకు జీరో ఛార్జెస్ ఉంటాయి, ఇది అప్డేట్ చేసుకోవాలి అని ఇలా చెప్పడం వల్ల నేను ఇదైపోయాను, మాటల్లో పడిపోయాను అంతే. ఇక్కడ మోసం అదే జరిగింది. నేను మోసపోయాను. అంటే ప్రతి కిరాణా షాప్లో చూసుకుంటే చాలామంది ఇట్లనే వస్తుంటారు. అంటే రీటైల్ నుంచి క్యూఆర్ స్కాన్ చేయడానికి వస్తున్నాము అని చెప్పేసి చాలామంది చెప్తారు. అంటే మీ దగ్గర కూడా ఎవరైనా ఇట్లా వచ్చిర్రా ఇంతకుముందు? ఏమైనా డిఫరెంట్ స్కానర్స్తో వస్తారు, కానీ నేను వెనక ముందు అయితే వేయడానికి. ఈసారి అది తప్పు అయిపోయింది యాక్చువల్లీ. అంటే ఏ లాంగ్వేజ్లో మాట్లాడిన? అంటే మెయిన్గా సైబర్ నేరగాలు అంటే నార్త్ ఇండియన్ నుంచి వచ్చే వాళ్ళు, నార్త్ ఇండియన్ నుంచి కాల్ చేసే వాళ్ళు అయితే చాలా మంది కనిపిస్తారు మనకి. మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన వాళ్ళు అంటే ఎట్లా ఉన్నారు? వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు? తెలంగాణ మిక్సింగ్ లెక్క అనిపించిండు అతను. నార్త్ ఇండియన్ అయితే కాదు. ఇక్కడ మాట్లాడి ఇంకా మళ్ళీ వేరే వాళ్ళకు కాల్ చేశాడు. అంటే నాకు తెలిసిన మటుకు ఈయన ఇంకో వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చిండేమో మొత్తం నా డీటెయిల్స్. నా డౌట్, నా మధ్యలో నిలబడ్డం సేపు ఒక కాల్ వచ్చింది, మాట్లాడిండు. నా డౌట్ అదే ఉంది. అంటే సీసీ కెమెరాల్లో ఏమన్నా చిక్కిన పరిస్థితి ఏమన్నా ఉందా? అంటే ఆయన విజువల్స్లు కానీ, అంటే పక్కన ఉన్న షాప్స్కి మీతో పాటు, మీ షాప్తో పాటు వేరే షాప్ని కూడా విజిట్ చేసి ఈ మోసపూరితమైన వాటిని చేయడానికి ఏమైనా ప్రయత్నించిందా? ఇక్కడ రాకముందు అక్కడ పక్కన మన అన్న మొబైల్ షాప్లో వచ్చిండు. 4 ఫోన్లు కావాలి, నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను, నీ ఫోన్లో క్యూఆర్ ఓపెన్ చేయి అని చెప్పిండని నాకు వాళ్ళు అన్నారు. నేను చెప్తున్నా, వినబడ్డది. వీడియో ఫుటేజ్ కూడా ఉంది, అతను వచ్చింది ఎంతసేపు నిలబడ్డది. ఆ ఫుటేజ్ మీరు చూడొచ్చు. అంటే దాదాపు పోలీస్ అధికారులతో కూడా మేము మాట్లాడడం జరిగింది.
సెల్ ఫోన్ నెట్వర్క్కి సంబంధించి మాట్లాడితే మధ్యప్రదేశ్లో లొకేషన్ కనిపిస్తుందని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. అంటే ఇంత షార్ట్ పీరియడ్లో మధ్యప్రదేశ్ వరకు సెల్ ఫోన్ టవర్ వెళ్ళింది అని అంటే నమ్ముతున్నారా? ఇక అది అయితే అందరికీ తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. ఈవెన్ ఇప్పుడు మన నంబర్ కొడితే నేను హైదరాబాద్లో బెంగళూరులో ఉన్నట్టు చూపిస్తుంది. ఉదాహరణ మీరు మీ నంబరే కొట్టుకొని చూడండి, ఎక్కడున్నది మీకు తెలుస్తుంది. మన నెట్వర్క్ కరెక్ట్ నెట్వర్క్ అనేది అది మీకు తెలుసు. మనం కరెక్ట్ ఎక్కడ ఉందని మనకే తెలుస్తలేదు. ఇప్పుడు మీ నంబర్ కొట్టి చూడండి ఎక్కడ ఉంటారు మీరు. నా దగ్గర దాదాపు ఎంత అమౌంట్ విత్డ్రా చేసారు మీ అకౌంట్లో నుంచి? అసలు అకౌంట్ డీటెయిల్కి సంబంధించి ఏమైనా కంప్లైంట్ చేశారా మీ బ్రాంచ్కి వెళ్ళి? బ్రాంచ్కి వెళ్ళి చేశా. ఆ కాపీ పోలీస్ స్టేషన్లో ఇచ్చాను నేను. 1,06,000 రూపాయలు, 20 ఏమంటారు విడుదల వారీగా 20,000, 50,000 అట్లా మొత్తం 1,06,000 రూపాయలు మేము విత్డ్రా చేసేసిండు ఆయన. తర్వాత నా ఇంకో అకౌంట్లోకి వెళ్ళి 2 కస్టమర్లు నేను బ్లాక్ చేయలేదు, వాళ్ళు ఒక 5,000 ఒకటి, 4,000 ఒకటి, అందులో ఒక 10,000 పోయినాయి. అవి పోయినాయి. కెనరా బ్యాంక్లో ఒక 50,000 పోయినాయి. అట్లా 3 రకాలుగా నేను మంచిగానే మోసపోయినా యాక్చువల్లీ. ఇక మీరే సార్ సైబర్ క్రైమ్ వల్ల ఏమైనా హెల్ప్ చేయాలి. అంటే దాదాపు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే సర్వసాధారణంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఫోన్స్ వేసేసి క్యూఆర్స్ మన ఏదైతే కేవైసీ అప్డేట్ చేయాలి అని చెప్పేసి కూడా చాలామంది నార్త్ ఇండియా నుంచి కాల్ చేస్తారు. అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా కాల్ చేసి పాన్ కార్డ్ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి కూడా చాలామందికి కాల్ చేసి చెప్తున్న పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి ఎట్లాంటి సూచనలు ఇస్తారు మీరు ఇలాంటి మోసపూరితమైన కార్యక్రమాలు చేసే వాళ్ళకి సంబంధించి? ఇది మీరు చెప్పిన 100% అందరు ఇస్తారు, అది చేయండి, నమ్మకండి, అన్నీ చేయకండి. ఈవెన్ నేను జాగ్రత్త పడతా, కానీ మనం ఎవరిని నమ్మొద్దు. దయచేసి ఎవరిని నమ్మొద్దు. ఎవరికి ఆధార్ కార్డు ఇవ్వద్దు, పాన్ కార్డు ఇవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఇవ్వద్దు. వాడు ఎంతసేపు నిలబడ్డా వాడు అక్కడనే ఉండాలి. మనకు సంబంధిస్తేనే ఓటీపీ చెప్పాలి, లేకుంటే చెప్పొద్దు. ఇప్పుడు నేను చేసిన పెద్ద తప్పేంటిది, అతనికి ఫోన్ ఇచ్చిన అందులో నా డాటా ఉంది, నా డాటా వల్ల వాడు అంతా మొత్తం ఆన్లైన్ సెట్ చేసుకున్నాడు. అదే పెద్ద తప్పు. మనం ఏమీ ఇవ్వద్దు క్లూ ఎవరికి. అవసరం ఉన్నాడంటే వాడే వస్తాడు, మనం అది సాటిస్ఫై అనిపిస్తేనే మనకి జవాబు ఇవ్వాలి, లేకుంటే ఇవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూఆర్ కానీ ఎవడన్నా ట్రాన్సాక్షను స్కానర్ కోసం మన దగ్గర వచ్చింటే మనం అప్రమత్తం కావాలి, ప్రజలకు అప్రమత్తం కాదు. మనమే అంటే మనం ప్రజలను మనమే అనుకొని మనమే అప్రమత్తంగా కావాలి. ఇప్పుడు నేను క్యూఆర్ కోసం వచ్చిన అంటే మీరు అప్రమత్తమయ్యే కాదు, నేను అప్రమత్తం కావాలి. అది నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇక్కడికి వచ్చిన సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీరు లోపల ఉన్నారు, అతను బయట నుంచే ఇదంతా తతంగం అంతా నడిపించిర్రా, లేకపోతే ఆయన లోపలికి ఇక్కడికి వచ్చి మీ ఫోన్ ఏమైనా తీసుకునడము అట్లా ఏమన్నా మీ ఫోన్కి సంబంధించి డీటెయిల్ ఏమైనా చూడడం జరిగిందా? అంటే బయటనే ఉన్నారా లోపల ఉన్నారా అనేది చాలా డౌట్గా ఉన్న క్వశ్చన్. అంటే ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలకు సంబంధించి మాట్లాడితే బయటనే ఉన్నాడు, అక్కడ చైర్ ఉంది, అక్కడ కూర్చున్నాడు. నేను సరే ఐడెంటిఫై అట్లా మంచిగా ఉన్నాడు కదా అని నమ్మిన, అంతే. అది మిస్టేక్ ఇక్కడ. మీ బ్యాంక్ అంటే ఏ బ్యాంక్కి సంబంధించిన ఖాతా మీది? ఐసిఐసిఐ బ్యాంక్లోకి వెళ్ళి మెయిన్ ట్రాన్స్ఫర్ అయింది. దాని తర్వాత ఇండియన్ బ్యాంకు, అది లాక్ చేయలేదు, దానివల్ల అవి కోల్పోయాను. తర్వాత కెనరా బ్యాంకు ఇమ్మీడియట్లీ అదే రోజు ట్రాన్స్ఫర్ అయిపోయింది. అంటే మీరు ఐసిఐసిఐ బ్యాంక్కి వెళ్ళడం జరిగింది, అదేవిధంగా మీ అకౌంట్ని కూడా ఫ్రీజ్ చేయాలని చెప్పేసి మీరు దరఖాస్తు కూడా పెట్టిందని చెప్పేసి అంటున్నారు. అంటే బ్యాంక్ మేనేజర్ కూడా అక్కడ ఉంటారు, వాళ్ళు ఏమన్నా అన్నారు? అంటే మా మేనేజర్లు ఇట్లా షాప్కి వచ్చి మేము ఇట్లా చెయ్యము అని చెప్పేసి ఏమన్నా చెప్పిర్రా? చెప్పారు వాళ్ళు. నేను ఇవ్వాలని వెళ్ళినా, వాళ్ళ కోసం వెళ్ళిన, అన్న మీరు ఎట్లయింది, మీరు నమ్మరు కదా ఆయన అంటే, సార్ అది అయిపోయింది తప్పు, ఐసిఐసిఐని బ్లేమ్ చేయాలని ఏముండదు, కానీ ఇక వచ్చే వ్యక్తిని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎవడు అనేది. 2 సార్లు వెరిఫై చేసుకోవాలి ఎవరైనా ఇదేంటి, అంతే సార్. రైట్, మనం చూడొచ్చు ఏదైతే నిజామాబాద్లో జరిగిన సైబర్ నేరానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే కిరాణా షాప్కి సంబంధించిన బాధితులు అయితే చెప్తా ఉన్నారు. ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు, ఎలాంటి డీటెయిల్స్ కూడా ఇవ్వద్దు. పాన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డుకి సంబంధించి, కేవైసీకి సంబంధించి ఏం చేయాలి అని అన్నా కూడా అసలు ఇలాంటి ఎవరిని కూడా నమ్మొద్దు అని చెప్పేసి అంటున్నారు నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రజలు. కెమెరా పర్సన్ శేఖర్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.